మహాభారతమంతా వెతికిన దుర్యోధనుడి విషయంలో ఒక్క అసూయ, మాత్సర్యం తప్ప అతనిలో ఏమీ చెడ్డ గుణాలు కనిపించవు. ఆయన ఏమీ స్త్రీలను చెరచలేదు. ఆయన ఏమీ పేదలను హింసించలేదు. అసూయ, దాయాదులు మంచివారైనా వారి మీద చిన్నచూపు, అనవసర అభిమానధనం ఇవే అతని చెడు గుణాలు. సుయోధనుడిగా శ్రీకృష్ణ పాండవీయంలో ఎన్టీఆర్ ఇప్పటికే నటించారు. అది మొదటి మెట్టు. దానవీర శూరకర్ణలో సుయోధన పాత్రకి ఒక పైలట్ లాంటిది. అయితే ఎన్టీఆర్ దాంట్లో ఆ పాత్రను ఎలివేట్ చేస్తూనే మిగతా కథకి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా పాండవుల ఎపిసోడు, రుక్మిణి కళ్యాణం లాంటి ఘట్టాలు సమప్రాధాన్యత పొందాయి. కానీ దానవీర శూరకర్ణలో వేరు. ఈ రెండు సినిమాల్లో దుర్యోధనుడి పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యోధనుడిని సుయోధన సార్వభౌముడిగా, ఆయన ఒక సంఘ సంస్కర్తగా, కుల మత భేదం చూపని వ్యక్తిగా, దేశ సమగ్రతని కాపాడే రాజుగా, అర్హత అనేది సమర్థతని బట్టి కానీ ధనిక పేద అని కాదు అని సంబోధించే వ్యక్తిగా, గొప్ప మిత్రుడిగా చూపాలని ఎన్టీఆర్ మనసులో ఆ పాత్ర గురించి ఒక స్కెచ్ వేసుకున్నారు. ఆ ఉద్దేశంతోనే దానవీర శూరకర్ణ అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. 1976వ సంవత్సరం జూన్ నెల 7వ తారీఖు. పౌరాణిక చిత్రాల చరిత్రలో ఒక విప్లవం. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు, కర్ణుడు, సుయోధన పాత్రలో నటించడమే కాక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కూడా చేసిన సినిమా. సరే, ఈ సినిమా కర్ణుడి పరంగా తీయబడినా మొదట్లో కొద్దిసేపు, చివరిలో కొద్దిసేపు మాత్రమే కర్ణ ప్రాధాన్యత ఉంటుంది. కర్ణుడు మహావీరుడు, మహాదాత, సూర్యపుత్రుడు, కానీ శాపగ్రస్తుడు. ఆ బాధ సినిమా అంతా ఆ నీలి నీడలు, దైన్యం చూపడంతో ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. భారతంలో కర్ణుడికి ఒక భార్య ఉందని చెప్పలేదు, కానీ ఆ కథ కూడా తీయబడింది. మిత్రుడి కోసం ప్రాణం, తోడబుట్టిన వారిని, రాజ్య ప్రలోభాలని కూడా త్యాగం చేసిన కర్ణ పాత్రలో ఎన్టీఆర్ శభాస్ అనిపించాడు. ఇక రెండవ పాత్ర శ్రీకృష్ణుడు. 1957 సంవత్సరంలో మాయాబజార్ కృష్ణుడి నుంచి కర్ణ కృష్ణుడి వరకు 18 సార్లు 25 సంవత్సరాల వ్యవధిలో ఒకే రూపంలో, ఒకే ఆహార్యంలో, ఒకే విధంగా నటించి మెప్పించడం ఎన్టీఆర్కే చెల్లింది. ఇదొక రికార్డు. వయ్యారం, ఓరచూపు, కొంటితనం, సున్నితత్వం, 30 ఏళ్ల వయసులోనూ 55 ఏళ్ల వయసులోనూ అదే గెస్టర్ను మెయింటైన్ చేయడం కూడా ఆయన శ్రీకృష్ణ పాత్ర ప్రత్యేకత. ఆయన రూపంలోని దైవత్వపు అంశం మిగతా శ్రీకృష్ణ పాత్రధారుల నుంచి ఆయన్ని స్పెషల్గా నిలిపింది, అవతార పురుషుణ్ణి చేసింది. ఈ సినిమాలో కూడా ఆ ప్రత్యేకతని నిలుపుకొని శభాష్ అనిపించుకున్నారు. రాయబారం సీన్లో, పడక సీన్లో సమయానుకూల లౌక్యం పాటిస్తూ, మరోపక్క సుయోధన పాత్రలో ఆయన చెప్పే డైలాగ్స్ కి రెస్పాన్స్ గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చక్కగా నటించాడు ఎన్టీఆర్. నటుడికే కాదు, కెమెరామెన్ కి కూడా ఇలాంటి సీన్లు పరీక్షే. సినిమాలో అత్యధిక సీన్లు ఎన్టీఆర్ వేసిన పాత్రల కాంబినేషన్ సీన్లు అనేకం ఉంటాయి. అవన్నీ విజయవంతంగా తీయగలిగాడు కన్నప్ప. షాట్స్ కూడా కొత్తగా ఉంటాయి. ఫ్రంట్ లో సింహం, లాంగ్ లో సుయోధనుడిగా ఎన్టీఆర్. ఇలాంటి సీన్లు ఎన్నో కనిపిస్తాయి. ఇక సినిమా మధ్యభాగం అంతా సుయోధన పాత్రలో ఎన్టీఆర్ చెలరేగి నటించాడు. తెలుగే లేని, నోరు తిరగని సంస్కృత భాషా సమాసాలతో ఆయన తప్ప ఎవరి వల్ల కాని మాడ్యులేషన్స్తో డైలాగ్స్ చెప్తుంటే ప్రేక్షకులు నోరు తెరిచి వినడం తప్ప మరేమీ ఉండదు. కురుసభలో, ప్రాంగణంలో సింహం చెలరేగినట్టు తిరుగుతూ డైలాగ్స్ చెప్పడం మాటలు కాదు, కనుబొమ్మలు విరుస్తూ, ఒక పరి క్రూరంగా, మరొక పరి చిరునవ్వుతో, చిత్ర విచిత్ర అంగ విన్యాసాలతో ఆయన డైలాగ్ చెబుతుంటే ఇంకెవరూ మనకి కనపడరు. యుద్ధ విద్యా ప్రదర్శనలో కర్ణుడికి అవమానం జరిగినప్పుడు ఏమంటివి అంటూ తన వంశంలోనే ఉన్న పుట్టుక గొడవలు విరమరిచి చెబుతూ ఆయన పలికిన డైలాగ్స్ తెలుగునాట మారుమ్రోగాయి. ఇక్కడ సుయోధనుడికి కుల వివక్ష లేదని, అందరి పుట్టుకలు అటో ఇటుగా ఉంటాయని, ప్రతిభ మాత్రమే లెక్కలోకి రావాలని ఖండితంగా చెప్పడమే కాదు, అది ఆచరించి చూపుతాడు. కర్ణుడికి అంగరాజ్యం కట్టబెడతాడు. ఒక సూతపుత్రుడిని మిత్రుడిగా, క్షత్రియ సార్వభౌముడిగా అంగీకరిస్తాడు. ఈ సీన్లో ఆయన ప్రదర్శించిన గాంభీర్యం, రాజసం, నా భూతో నా భవిష్యత్. ఒక వంక కృష్ణార్జున మైత్రి, ఇంకో వంక సుయోధన కర్ణ మైత్రి అద్భుతంగా సాగింది, చిత్రీకరించబడింది. కళింగ పుత్రి భానుమతితో వివాహం తర్వాత రారాజులోని శృంగార విభాగం మొట్టమొదటిసారిగా తెరపై చూస్తాం. చిత్రం బళారే విచిత్రం అంటూ ఎన్టీఆర్ దుర్యోధనుడిలోని రసికతను తొలిసారి చూపాడు. రాజసూయ ఆహ్వానం సీన్ వచ్చినప్పుడు ఎగ్గు సిగ్గు లేని పాండవులు, భిక్షమెత్తుకు తిరిగిన పాండవులు అంటూ తిరస్కరించిపోయినప్పుడు ఆ మాట నీ వనరాదు నే వినరాదు అంటూ శకునిగా ధూళిపాళ ఎన్టీఆర్కి మంచి సపోర్ట్ ఇచ్చారు. పాండవులు అన్న చోట ఎన్టీఆర్ మాడ్యులేషన్ అంతకుముందు లేని వైచిత్రి. మయసభ అవమానం తర్వాత హస్తినకు వచ్చి ఆ పాత్ర పడిన మానసిక వ్యాధ అభినయించడం అద్భుతం. ఆయన ఆ సమయంలో నేలపై పడగొట్టిన ధూమ పాత్ర గళ్ళుమన్న శబ్దం ఇంకా చెవుల్లో మారుమ్రోగుతూ ఉంది. ఆ పరాభావగ్ని ముఖంలో మనకు బాగా తెలుస్తుంది. ఆనాటి సుయోధనుడు మన కళ్ళ ముందే ఉంటాడు. ద్రౌపది నవ్విన ప్రతి నవ్వుకి వేరువేరు ఎక్స్ప్రెషన్స్ తో ఎన్టీఆర్ చూపిన నటన అపూర్వం. ఇక్కడ ద్రౌపదిని దూషిస్తూ వాడిన కొన్ని పదాలు పరిహరిస్తే బాగుండేది. జూద సన్నివేశంలో తన వాదనను వినిపిస్తూ, జూదం నేను ఆడితిన ఆట తెలియకనా, ధర్మం తెలుసు కాబట్టే, జూదం తప్పని తెలిసి మీరెలా చూస్తూ కూర్చున్నారు అన్న వాదన మహాభారతానికి కొత్త ప్రశ్నలు వేశాడు ఎన్టీఆర్.
సుయోధనుడు అసూయపరుడే గాని ధర్మ అధర్మ విచక్షణ కలవాడని ఆ సన్నివేశంలో చూపుతారు. ఆ తర్వాత అరణ్యవాసం వెళ్లే సీనులో ద్రౌపది కర్ణుడిని భర్తగా కావాలనడము అనవసరమైన సీనే. ఇవన్నీ ప్రక్షిప్తాలు. ఇలాంటిదే కృష్ణుడు కర్ణుడితో నువ్వు పాండవులతో చేరితే ద్రౌపది నీ భార్య కావడానికి ఒప్పిస్తాను అనడము సరికాదు అనిపిస్తుంది. ఎందుకంటే 5గురికి ద్రౌపది భార్య కావడం ప్రత్యేక స్థితిలో జరిగింది. అంతేకాని భర్తలను పొందుతూ పోవడానికి ద్రౌపది కాముకి కాదు కదా. ఈ చిత్రంలో కృష్ణుడి అండతో పాండవులు అమలు చేసిన అధర్మ చేష్టలు ఎత్తి చూపడానికి కూడా ఎంచుకున్నాడు ఎన్టీఆర్. రాయబారం సీన్లో సుయోధనుడిలో ఓ గొప్ప సంఘ సంస్కర్తని ఆవిష్కరించారు ఎన్టీఆర్. అసలు పాండవులకు భాగం ఇవ్వాలంటే పైనుంచి అంటే భీష్మ భగదత్తాది తాతల నుంచి రాజ్యాన్ని పంచుకుని వస్తే ఎవరికి ఎంత వస్తుంది? ఒకటిగా ఉన్న రాజ్యం ముక్కలైపోవడం దేశానికి క్షేమమా అని అడుగుతాడు. ప్రశ్న కురుసభకే కాదు ప్రేక్షకులకు కూడా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ కృష్ణ సుయోధన కాంబినేషన్ ఎన్టీఆర్ నటనకు పరాకాష్ట. ఇటువంటి నటుడు ప్రపంచ సినిమా రంగానికే సవాల్ విసురుతాడు. రాయబారం సీన్లో ఒకే ఫ్రేమ్లో 3 పాత్రల్లో విభిన్న మనస్తత్వాలు గల పాత్రలో అభినయించడం ఎన్టీఆర్ ఎందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయ్యాడో చెబుతుంది. యుద్ధం ముగుస్తుంది. భీముడు సుయోధనుడి ఊరు భంగం చేస్తాడు. అరివీర భయంకరుడైన సుయోధనుడి దైన్య రూపం ఇక్కడ ఎన్టీఆర్ చూపిన విధానం అద్భుతం. కృష్ణుణ్ణి నిలదీస్తాడు. కృష్ణ దేవుడినంటివి, ధర్మ ప్రతిష్టాపనంటివి, ఇదేనా స్వజన రక్తంతో వండివాల్చిన నెత్తిటికోడు నీ చేతులతో నీవే నీ ధర్మజుడికి తినిపించు అంటూ కన్ను మూసిన సూర్యుడి పట్ల ప్రేక్షకులకు సానుభూతి కలిగి తిరుగుతుంది. అత్యంత విషాదకర సన్నివేశం ఇది. మొత్తం 4 గంటల 17 నిమిషాల సినిమాలో ఎన్టీఆర్ 3 పాత్రల్లో 4 గంటల పాటు నట విన్యాసం చేస్తాడు. పైగా ఇతర బాధ్యతలు. కేవలం 43 రోజుల్లో ఇంత గొప్ప వైభవోపేతమైన సినిమా తీయడం, పిరమిడ్లో మనుషులు కట్టడం సాధ్యమా అన్నంత గొప్ప విషయం. శరీరంపై 15 కేజీల ఆహార్యంతో నట తపం, గంటల తరబడి 3 పాత్రల మేకప్ ఆలోచిస్తేనే ఈ సినిమా తీయడం ఎలా సాధ్యమైంది అన్నది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఒక్క మనిషి చేసిన అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసభరిత మొండి సాహసం ఇది. అందున తాపీగా తీయలేదు. 43 రోజుల్లో ఇంతమంది దిగ్గజ నటులను సముదాయించుకుంటూ, సాంకేతిక నిపుణులను హెచ్చరించుకుంటూ, తాను స్వయంగా 3 పాత్రలు వేస్తూ, అదనంగా దర్శకత్వం చేస్తూ, రాత్రులు ఎడిటింగ్ చేసుకుంటూ, చలనచిత్ర చరిత్రలో పరిశోధనకు అర్హమైన ఘట్టం ఈ చిత్ర నిర్మాణం. ఆ రోజుల్లో ఎన్టీఆర్కు సూపర్ స్టార్ కృష్ణకు విభేదాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ వద్ద దానవీర శూరకర్ణ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఉందని కృష్ణ చెవిలో పడింది. దాన్ని ఎన్టీఆర్ తీయకముందే అదే కథతో తాను సినిమాను తీయాలని కృష్ణ భావించాడు. అనుకున్నది తెరవగా భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. సినిమా పేరు కురుక్షేత్రం. దాదాపు దానవీర శూరకర్ణ సినిమా కథే. ఆ సినిమాలో అర్జునుడిగా కృష్ణ, కృష్ణుడిగా శోభన్ బాబు, కర్ణుడిగా కృష్ణంరాజు, ద్రౌపదిగా జమున, దుర్యోధనుడిగా సత్యనారాయణ, సుభద్రగా విజయ నిర్మల, కుంతీదేవిగా అంజలిదేవి, భీష్ముడిగా గుమ్మడి, శకునిగా నాగభూషణం వంటి పెద్ద పెద్ద నటులను కృష్ణ బుక్ చేశారు. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ గారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కురుక్షేత్రం సినిమాలో శ్రీకృష్ణుడిగా శోభన్ బాబు నటించారు కదా, అయితే ఆ పాత్రకు ముందుగా ఎన్టీఆర్నే నటించమని కృష్ణ గారు అడిగారట. మా సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించమని నేరుగా ఎన్టీఆర్ను కృష్ణ గారే అడిగారట. దానికి ఎన్టీఆర్, నేను అదే కథతో దానవీర శూరకర్ణ సినిమా చేస్తున్నాను, అందులో 3 పాత్రలలో నటిస్తున్నాను, నాకు వేరే సినిమాలో నటించే వీలు కూడా లేదు. అయితే అదే కథతో నేను సినిమాను తీస్తున్నాను కదా, మీరు ఆ సినిమాను తీయొద్దు, ఆపేయండి అని ఎన్టీఆర్ అన్నారట. అయితే ఆ సినిమా పూర్తిగా నాది కాదండి, నిర్మాత ఆంజనేయులు గారికి కూడా చెప్పి చూస్తాను అని కృష్ణ గారు ఎన్టీఆర్కు బదులిచ్చారట. ఆంజనేయులు గారితో అదే మాటను చెబితే, ఈ సినిమాపై ఇప్పటికే 10 లక్షలు ఖర్చు పెట్టానండి, నా వల్ల కాకపోవడంతోనే మీరు కూడా నిర్మాతగా నాకు తోడుగా ఉన్నారు, ఇప్పుడు ఈ సినిమాను ఆపేస్తే నేనేం కావాలి, కుదరదండి అని అన్నారట. ఇలా ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమాకు పోటీగా కురుక్షేత్రం సినిమాను కూడా తీస్తూ అదే సినిమాలో ఎన్టీఆర్ని నటించమని కోరటం ఒక్క సూపర్ స్టార్ కృష్ణ గారికే చెల్లింది. ఆ సినిమా సమయంలో ఇతర సినిమాల్లో నటించకుండా ఉండేందుకు గాను వాళ్ళందరినీ లొకేషన్కే షిఫ్ట్ చేశారు. కురుక్షేత్ర యుద్ధం ఎక్కడైతే జరిగిందో అదే స్థలంలో సినిమాను తెరకెక్కించారు. టెక్నాలజీని కూడా చాలా బాగా వాడారు. చాలా మంది నటులు కృష్ణ సినిమా కురుక్షేత్రానికి ముందే బుక్ అవ్వడంతో ఎన్టీఆర్కు ఏమీ పాలుపోలేదు. దీంతో తనకు నమ్మిన బంటు అయిన చలపతిరావును ఏకంగా 4 పాత్రల్లో నటింపజేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అర్జునుడి పాత్రకు హరికృష్ణను సెలెక్ట్ చేశారు. అభిమన్యుడి పాత్రకు అప్పటికప్పుడు బాలకృష్ణను తీసుకొచ్చేసి మేకప్ వేసి నటింపజేశారు. ఇలా నటులను అప్పటికప్పుడు ఎన్టీఆర్ సర్దుకున్నారు. రష్యన్ సాంస్కృతిక బృందం ఈ సినిమాను చూసి ఆశ్చర్యపడిన ఘటన ఆ రోజుల్లో జరిగింది. ఎన్టీఆర్ డైలాగ్స్ ఎల్పీ రికార్డులుగా ఆంధ్రాలో మారుమ్రోగాయి. ఈ రికార్డుల అమ్మకాలు ఇండియాలోనే 3వ స్థానం పొందాయి. కేవలం 10 లక్షల ఖర్చుతో సినిమా తీస్తే ఈ సినిమా ఏకంగా 2 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి విలువ మీరే ఊహించాలి. ఇంకో వింత,
1994లో మళ్లీ విడుదలయ్యి 1 కోటి వసూలు చేసింది, చరిత్ర సృష్టించింది. అంటే కేవలం 10 లక్షల ఖర్చుతో సినిమాను తీస్తే ఏకంగా 3 కోట్ల రూపాయల లాభం వచ్చిందనమాట. అంటే ఏకంగా 30 రెట్ల లాభం అన్నమాట. ఇప్పుడు తీస్తున్న సినిమాలో ఏ సినిమాలకు ఇన్ని రెట్ల లాభం వచ్చిందో మీరే ఆలోచించండి. ఈ సినిమా విజయానికి కొండవీటి వెంకటకవి అనే పండితుడు సుయోధన పాత్రకి రాసిన విప్లవాత్మక సంభాషణలు ఒక కారణమయ్యాయి. తెలుగులో వచ్చిన పౌరాణికాల్లో ఈ సినిమాకి గొప్ప స్థానం తెచ్చిపెట్టాయి. ఈ సినిమాతో పాటు కురుక్షేత్రం సినిమా కూడా సంక్రాంతికి విడుదల అవుతుండటం, రెండింటి కథ ఒకటే అవడంతో ఈ సినిమా హడావిడిగా తీయడం జరిగింది. దానివల్ల సినిమా నాణ్యత దెబ్బతినలేదు, కానీ ట్రిక్ ఫోటోగ్రఫీ వర్క్ సంతృప్తికరంగా తీయలేకపోయారు. అయినా ఎన్టీఆర్ త్రివిక్రమావతారం ముందు అవన్నీ కొట్టుకుపోయాయి. 1977 సంవత్సరం జనవరి 14వ తారీఖున విడుదలైన ఈ సినిమా 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 15 కేంద్రాల్లో 90 రోజులకు పైగా ఆడటం విశేషం. హైదరాబాద్లో 250 రోజులు ఆడింది. ఎన్టీఆర్ సినిమాల్లో ఆయన జీవితంలో 2వ భాగంలో అడుగుపెట్టిన తర్వాత గొప్ప విజయాలు సాధించడానికి ఈ చిత్రం నాంది పలికింది. పాతాళ భైరవి నుంచి మేజర్ చంద్రకాంత్ వరకు ఎన్టీఆర్ సాటిలేని కథానాయకుడిగా నిలబెట్టిన చిత్రాల్లో దానవీర శూర కన్నా 3 నెమలి ఈకలు అమర్చిన కిరీటం లాంటిది. ఇలాంటి చిత్రం ఇక రాబోదు.